మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనము. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వారు, దేవుళ్ళుగా పూజింపబడుతున్నవారు ఎందరో ఉన్నారు. కానీ వారందరిలో లేని క్వాలిటీ మన దేవునిలో ఉన్నది పరిశుద్ధత. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే తన జనులను పరిశుద్ధపరచగలడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉండువాడు అయినప్పటికీ తనను సమీపించుటకు ఇష్టపడిన వారిలోని కల్మషములన్నిటినీ దహించివేసి పరిశుద్ధపరుస్తాడు. మన దేవుడు కొంతసేపు వెలిగి ఆరిపోయే అగ్ని కాదు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం ప్రకారం నిత్యము దహించు అగ్ని వంటివాడు. ఇట్టి దహించు అగ్ని అయిన దేవుడు మన జీవితాలలో ఏమి చేస్తాడు అని మనం చూసినట్లయితే 78వ కీర్తన 14వ వచనం ప్రకారం అగ్ని ప్రకాశములో నుండి మనము నడవవలసిన త్రోవను చూపిస్తాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అగ్ని వంటి శ్రమల నుండి తప్పించి రక్షిస్తాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15వ వచనం ప్రకారం తన శత్రువులను గద్దించుటకు అగ్ని రూపముగా వస్తాడు. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం తన జనుల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం తన పోలికలో మనము రూపాంతరపరచబడే వరకు కంసాలి అగ్ని వలె మనలను మలచుతాడు. ప్రియ దైవజనమా, ఆయన రూపమే అగ్ని స్వరూపము. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతూ ఉంటుంది. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన నాలుక అగ్ని జ్వాల వంటిది. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటిది. అయినప్పటికీ నా రక్షణ కొరకు మనలను తనతో యుగ యుగములు జీవింపచేయుట కొరకు తన రాజ్యములో నిత్య మహిమలో మనలను చేర్చుకొనుట కొరకు మనము పోగొట్టుకున్న ఆయన స్వరూపమును తిరిగి ధరింపచేయుట కొరకు నరావతారిగా ఈ లోకములోనికి తన్ను తాను తగ్గించుకుని దిగివచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆ సిలువలో నిలువెల్లా రక్తసిక్తమైపోయినాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతగా తగ్గించుకున్న దేవుని కొరకు నీవేమి చేయగలుగుతున్నావు? ఈ 40 దినాలు లెంట్ దినాలు అంటూ ఆచార క్రైస్తవుడిగా జీవించాలని ఇష్టపడుతూ ఉన్నావా? లేక జీవిత కాలమంతా క్రీస్తు సిలువను ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడింపగోరుతూ ఉన్నావా? ఒక్కసారి నీ హృదయ పరిశీలన చేసుకునమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అగ్ని స్వరూపి అయిన దేవుడు నీ కొరకు శరీరధారి అయి దిగివచ్చాడు. ఆ ప్రేమను నీవు గమనించావా? ఆ త్యాగాన్ని నీవు వర్ణించగలవా? మరి అంత గొప్ప ప్రేమామయుడైన దేవుని హస్తముల క్రిందకి నీవు రాగలవా? నీ జీవితాన్ని ఆయనకు సజీవ యాగముగా సమర్పించగలవా? తన దేహాన్ని సిలువ యాగము ద్వారా సమర్పించి నీకు నాకు అమూల్యమైన రక్షణను అనుగ్రహించిన ఆయన ప్రేమకు మనమేమి చెల్లించగలము? మన జీవితాలను సజీవముగా ఆయనకు సమర్పించుట తప్ప. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు ప్రభువా.
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా నీ శిలువ యాగమును, నీ త్యాగమును గ్రహించి అగ్ని స్వరూపుడవైన నీ చెంతకు చేరి నీవలే రూపాంతరపరచబడాలని ఆశిస్తూ ఉన్నారో అటి వారందరినీ నీ కృపలో పరిశుద్ధపరచి నీ బిడ్డలుగా అంగీకరించమని, నీతో యుగయుగములు జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, షాలోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 20 తులముల వెండికి యోసేపును అతని అన్నలు ఎవరికి అమ్మివేశారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.